ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం వచ్చి మత్తయి సువార్త 12వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాము. అందుకాయన, మీలో ఏ మనిషికైనను నొక్క గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా? ఏమంటున్నారు? అందుకు ఆయన, మీలో ఏ మనిషికైనను నొక్క గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడి నీడలా దాన్ని పట్టుకుని పైకి తీయడం అంటారు. ఏమంటున్నారంటే, మీకు ఒక గొర్రె ఉండి ఆ గొర్రె ఏదైనా ప్రమాద స్వాతుల్లో పడిన ఎడల ఈరోజు విశ్రాంతి దినము దాన్ని నేను పైకి లాగకూడదు అని ఆలోచిస్తారా? లేకపోతే దాన్ని పైకి లాగుతారా? అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఈ మాటకు అర్థము ఎందుకు ఆయన అలా మాట్లాడారు అంటే, మీరు ఇదే అధ్యాయంలో కొద్దిగా పైకి వెళ్ళిన 9వ వచనం మీరు చదివినట్టయితే అక్కడ మీకు తెలుస్తుంది ఆయన ఎందుకు ఆ మాట అన్నాడని. అక్కడ ఏమన్నారంటే, ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యి గలవాడొకడు కనబడిను. ఎవరు కనబడారండి? ఊచ చెయ్యి గలవాడొకడు కనబడిను. వారు ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుటకు న్యాయమా అని ఆయనను అడిగిరి. అంటే ఏమీ చేస్తున్నారు? ఓచ చేయగలవాడికి యేసుప్రభువు వారు స్వస్థపరచడానికి చూస్తున్నారు. ఆయన్ని ఏమని అడుగుతున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, విశ్రాంతి దినమును ఆయన్ని స్వస్థపరచడం న్యాయమా అని అడుగుతున్నారు. ఆ మాట గురించి ఈ యేసుప్రభువు వారు, మన యేసుప్రభువు వారు ఏమన్నారంటే, మీలో ఏ మనిషికైనా ఒక గొర్రె ఉండి ఎడలా విశ్రాంతి దినము అది గుంటలో పడితే పైకి తీరా అని అడుగుతున్నారు. కాబట్టి ఈ వాక్యము ఆ వాక్యము గమనించగలరు. మళ్ళీ మీరు చదవండి. మీ అందరికీ నా వందనాలు.